ఓ పిట్ట కథ. అనగనగా ఒక ఊరిలో ఓ దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా పక్షులు, చాలా జంతువులు కలిసిమెలిసిగా ఉండేవి. ఒకరోజు అనుకోకుండా ఆ అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలో దిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతకానివి మంటల్లో పడి చచ్చిపోయాయి. కానీ ఓ పిట్ట పారిపోకుండా ఒక ఉపాయం ఆలోచించింది. తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులో నుంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొనొచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఓ కొంగ, ఓసి పిచ్చిదానా, నీవు పిడికడంత లేవు, నీ చేత ఏమవుతుంది? నీవు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు, పోయి నీ ప్రాణాలు కాపాడుకోపో అని కొంగ అన్నది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిస్తే కదా వానగా మారేది. అడవిలో అన్ని జంతువులు అందరం కలిసి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం చాలా సులభం. ఎంతసేపు అని అనింది. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు మరియు జంతువులు కూడా విన్నాయి. నిజమే కదా అని అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపేసి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఆ అడవిని కాపాడుకొని ఆనందంగా జీవించసాగాయి.